అనగనగా యయాతి మహారాజు పాండవుల పూర్వీకుల్లో ఒకడు. పరాజయం ఎరగని పరాక్రమశాలి. శుక్రాచార్యుని కుమార్తె దేవయానిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వృషపర్వుడి కుమార్తె శర్మిష్ఠ పట్ల కూడా మోహం కలిగి దేవయానికి చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. దేవయానికి ఇది తెలిసింది. తన తండ్రితో మొరపెట్టుకుంది. శుక్రాచార్యుడికి పట్టరాని కోపం వచ్చింది. నీకు తక్షణమే ముసలితనం వాటిల్లుగాక అని యయాతికి శాపమిచ్చాడు. నడి వయస్సులో అకస్మాత్తుగా ముసలితనం రావడంతో యయాతి మహారాజు గత్యంతరం లేక మామగారి పాదాలపై పడ్డాడు. శుక్రాచార్యుడు జాలిపడ్డాడు. రాజా, నా శాపాన్ని మళ్లించలేను. అయితే ఎవరైనా సమ్మతించేవారుంటే వారికి నీ ముసలితనమిచ్చి వారి పడుచుతనం నీవు తీసుకో అని ఉపాయం చెప్పాడు శుక్రాచార్యుడు. యయాతికి 5 కొడుకులున్నారు. అందరూ అందమైన వాళ్ళు, క్షత్రియోచితమైన విద్యలో ఆరితీరిన వాళ్ళు. యయాతి వాళ్ళను పిలిచి, నాయనలారా, చూశారా నా అవస్థ? మీ తాతగారిచ్చిన శాపం వల్ల నాకు అకాల వార్ధక్యం దాపరించింది. మీలో ఎవరైనా సరే నా ముసలితనం తీసుకొని మీ యవ్వనం నాకు బదిలిస్తే మరికొంతకాలం నేను పడుచుదనం అనుభవించవచ్చు. జీవిత భోగాలు తృప్తి తీరా అనుభవిస్తాను. ఎవరైతే నా ముసలితనం స్వీకరిస్తారో వారికి నా రాజ్యం ఇస్తానన్నాడు. పెద్ద కుమారుడు నా వల్ల కాదన్నాడు. రెండవ కుమారుణ్ణి అడిగాడు, నాన్నగారు, బలాన్ని రూపాన్నే కాకుండా తెలివిని కూడా నాశనం చేసే వృద్ధాప్యాన్ని పుచ్చుకోమంటున్నారు. అంతటి నిబ్బరం నాకు లేదు, క్షమించండి అని మర్యాదగా తప్పుకున్నాడు. మూడవ వాడు నిష్కర్షగా ముందే చేతులు అడ్డుగా తిప్పాడు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. 4వ వాణ్ణి పిలిపించారు. నాన్నగారు, నన్ను మన్నించండి. ముసలితనం అంటే అసహ్యం నాకు. వార్ధక్యంలో శరీరం ముడతలు పడి, చూపు అనక, మాట వినపడక, స్వాతంత్రం కోల్పోయి దుఃఖపడాలి. మీకోసం నేనంత కష్టాన్ని అనుభవించలేనని స్పష్టంగా చెప్పాడు. ఇలా 4 కొడుకులు తన కోరిక కాదనేటప్పటికీ యయాతి పుట్టడు దుఃఖంలో మునిగిపోయాడు. ఎంతోసేపు విచారించాడు. చివరకు తన మాటకు ఎన్నడూ ఎదురు చెప్పని కడగొట్టు కుమారుణ్ణి పిలిపించాడు. నాయనా, ఇక నీవే నన్ను కాపాడాలి. ఈ ముసలితనం, ఈ ముడతలు, ఈ తడబాటు, ఈ వెరసిన వెంట్రుకలు ఇవన్నీ శుక్రాచార్యుల వారి శాపం వల్ల నాకు అకాలంగా వచ్చిపడ్డాయి. ఈ దుస్థితిని నేను భరించలేకుండా ఉన్నాను. కొంతకాలం నా మధుమిని నీవు పుచ్చుకుని నీ యవ్వనం నాకిచ్చావంటే సర్వ సుఖాలు అనుభవిస్తానని దీపంగా ఆర్థించాడు. యయాతి కడగొట్టు పిల్లవాడి పేరే పూరుడు. అతనికి తండ్రి ఎడల జాలి కలిగింది. నాన్నగారు, మీ కోరిక ప్రకారం మీ వార్ధక్యాన్ని, రాజ్య భారాన్ని కూడా ఆనందంగా స్వీకరిస్తాను. మీరేమీ దిగులు పెట్టుకోకండి అన్నాడు. యయాతికి పట్టరాని ఆనందం కలిగింది. కుమారుణ్ణి కౌగిలించుకొని అభినందించాడు. అలా పూరుడి యవ్వనాన్ని యయాతి తీసుకున్నాడు. తండ్రి ముసలితనం పూరుడు స్వీకరించి రాజ్యభారం వహించి చాలా కాలం జనరంజకంగా పాలన చేశాడు. గొప్ప కీర్తి పొందాడు. యయాతి కుమారుడిచ్చిన యవ్వనంలో సర్వ సుఖాలు అనుభవించాడు. కానీ తృప్తి కలగలేదు. అప్పుడు పూరుడి దగ్గరికెళ్ళి, నాయనా, కుమారా, కోరికలు ఎన్నటికీ తీరవు. విషయానుభవం వల్ల కాంక్షలింకా వృద్ధి పొందుతాయే కానీ అనగవు. కామిని కాంచనాలు, పాడి పంటలు మనిషి కోరికలను ఎన్నటికీ తృప్తిపరచలేవు. ఈ సంగతి క్రమేపీ తెలిసొచ్చింది నాకు. ఇష్టాయిష్టాలకు అతీతమైన ప్రశాంత స్థితిని పొందాలని ఉంది. ఇక నీ యవ్వనం నీవు తీసుకొని చల్లగా రాజ్యం పాలిస్తూ వర్ధిల్లు నాయనా అని ఆశీర్వదించాడు. యయాతి తన ముసలితనం తాను తీసుకొని అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడ చాలా సంవత్సరాలు తపస్సు చేసి చివరకు స్వర్గం చేరుకున్నాడు.